ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎట్టకేలకు ఎమ్మెల్యే మందుల స్వామిలు వెనక్కి తగ్గారు. బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల బ్రాహ్మణ సమాజం బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. తన పదాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీ ఈ వివాదాన్ని రాజకీయం చేస్తోందని, ఈ విషయాన్ని బ్రాహ్మణ సమాజం అర్థం చేసుకోవాలని సూచించారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు మందుల స్వామిలు తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధగా అనిపిస్తే నేను వాపసు తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వారు నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరు ఏమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే మందుల స్వామిలు వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఇక భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తుంది కాబట్టి బ్రాహ్మణులంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. గత 3-4 రోజులుగా కూడా మందుల శామ్యూల్ తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఒక గాంధీ భవన్ వేదిక కదా కబంపల్లి సత్యనారాయణ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయని చెప్పవచ్చు. గత 3-4 రోజులుగా కూడా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం వ్యాఖ్యల చుట్టే రాజకీయం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా అతను ఒక సందర్భంలో వేద మంత్రాలు వేదాశీర్వచనం చేస్తుండగా బ్రాహ్మణుడు ఆ వేద ఆశీర్వచనం చేసిన దానిపైన మందుల శామ్యూల్ కాస్త తీవ్ర పదజాలం వాడి వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ సంఘాలు కావచ్చు, ఇతర బ్రాహ్మణ సంఘాలు అంతా కూడా మందుల శామ్యూల్ వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సో ఒక ఎమ్మెల్యే ఉండి అందరికీ ఒక నియోజకవర్గంలోని అన్ని వర్గాల్లో సమానంగా చూడాల్సిన వ్యక్తి, అందరినీ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా ఉన్నాయి. ఓ ప్రజాప్రతినిధిగా అందరికీ ఆదర్శవంతంగా ఉండి అందరినీ సమాన దృష్టితో చూడాల్సిన ఎమ్మెల్యే అందులో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా కొంత ఇక్కడ నుంచి ఇటు ఇతర హిందూ సంఘాలు కావచ్చు, ఇతర బ్రాహ్మణ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఎదురుదాడి మొదలైంది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులు కూడా తీవ్ర స్థాయిలో కొన్ని బీజేపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి మందుల శామ్యూల్ వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిరసనలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి తరుణంలో నిన్న ఆదివారం గాంధీ భవన్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి బ్రాహ్మణులకు అదేవిధంగా ఇతర హిందూ సంఘాలకు ఎవరైనా నా వ్యాఖ్యల వల్ల నొచ్చుకుంటే వారందరికీ కూడా బహిరంగంగానే క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి మందుల శామ్యూల్ ప్రకటించారు. సో దీనికి కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి కొంత మందుల శామ్యూల్ కు వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. నీ మాటకు నువ్వు ఏదో మాట్లాడుతావు, దానివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా ఉంది నీ వ్యాఖ్యలతో అని చెప్పేసి కొంత మందుల శామ్యూల్ పై అధిష్టానం, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇక్కడ రాష్ట్ర పెద్దలు అంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుంది. సో ఈ నేపథ్యంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ క్షమాపణ చెప్పారు. సో అది ఒకవైపు క్షమాపణ చెప్పినా కూడా అతని చేసిన వ్యాఖ్యల పట్ల రగడ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే బీజేపీ మొత్తంగా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు కీలక నేతలంతా కూడా అతని వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మండిపడుతున్నారు. అదే సందర్భంలో క్షమాపణలు బహిరంగ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి పలు చోట్ల తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళన కూడా బీజేపీ వినిపించింది. ఈ నేపథ్యంలో ఇటు మందుల స్వామ్యూల్ క్షమాపణలు అయితే చెప్తున్నారు, వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు, కానీ ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనబడట్లేదు అనేది బ్రాహ్మణ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, పొరపాటున ఆ వ్యాఖ్యలు వచ్చాయా, ఆ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం మాత్రం చెందట్లేదు అనేటటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏమనుకోవాలి?
ఇక మొత్తానికైతే అతను ఒక అసందర్భంగా అక్కడ ఉన్నట్టు పరిస్థితుల్లో అతను మాట్లాడడం పట్ల కొంత తీవ్ర మొత్తం అన్ని వర్గాల నుంచి కొంత ఆగ్రహం వ్యక్తమైంది. సో నిన్న మాట్లాడిన సందర్భంలో ప్రెస్ మీట్ సందర్భంలో కూడా అతను చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. మందుల శామ్యూల్ నేను అసందర్భంగా నేను ఈ వ్యాఖ్యలు చేశాను, నా వ్యాఖ్యల పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇతరత్ర ఎవరికి సంబంధం లేదు, ఇది పూర్తిగా నా వ్యక్తిగతము. సో ఈ మాటల వల్ల ఎవరికైనా ఇబ్బంది పడి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా కొంత అతని వ్యాఖ్యల పట్ల బీజేపీ మాత్రం ఇంకా వదిలిపెట్టలేదు. కొంత పొలిటికల్ గా అతనికి సంబంధించి ఈ అంశం అంతా రాజకీయంగా కూడా దుమారం జరుగుతా ఉంది. సో అతను బేసిక్గా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే దానికి తోడు అతను ఎవరైతే అతని వ్యాఖ్యల పట్ల ఆందోళన చేస్తున్నారో వాళ్ళపై కేసులు పెడతారన్న వాళ్ళని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చూడడంతో ఇక బీజేపీ మరింత తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతుంది. ఒకవైపు మాటలు ఏదైతే అనరాని మాటలని హిందూ సంఘాలను అవమానపరిచి హిందువులను అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తే దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయకపోగా ఎవరైతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న వారిపై ఎదురు కేసులు పెడతాము, ఇబ్బంది పెడతామని చెప్పేసి చేయడం పట్ల బీజేపీ హిందూ సంఘాల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఆగ్రహం మొదలవుతుంది. సో మొత్తంగా కూడా హిందూ సంఘాలు బీజేపీ వర్సెస్ ఇప్పుడు శామ్యూల్ లాగా మారింది. సో తాజాగా కాసేపటి క్రితం ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా పలువురు ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు కీలక నేతలు కూడా శామ్యూల్ కు సూచించినట్టుగా తెలుస్తోంది. అనవసరంగా వివాదాన్ని పెద్దగా చేసుకోవద్దు, ఎందుకంటే సొంత నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత మొదలైంది. సో భవిష్యత్తులో రాజకీయంగా మనం ఇంకా మరింత ఉన్నత స్థాయికి కానీ మరొకసారి ఎమ్మెల్యేగా గెలవాలంటే ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోవాలి తప్ప ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడితే అనవసరంగా రాజకీయంగా నష్టం జరుగుతుంది తప్ప ఆ వ్యాఖ్యల వల్ల వచ్చేది ఏమీ లేదని చెప్పేసి పలువురు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే అతనికి శామ్యూల్ కు సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ తాజా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి మీడియా ముఖంగా ఆ వ్యాఖ్యలు చేసినట్టు వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో అందరికీ క్షమాపణ చెప్తున్నారు. అదే సందర్భంలో నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి కూడా అన్నారు. నేను విచారిస్తున్నాను, ఎవరైనా నా వ్యాఖ్యల పట్ల ఇబ్బంది పడితే వాళ్ళని చింతిస్తున్నా అని చెప్పేసి చెప్తూనే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ నేను కలుపుకొని పోతాను, నాకు ఎవరిపైన దురుద్దేశం లేదు, ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు, సో నేను క్షమాపణ కోరుతున్నాను. అదే సందర్భంలో దీన్ని బీజేపీ కావాల్సుకుని రాజకీయం చేయాలనుకుంటుంది. ఆ రాజకీయ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకండి, మీరు ఆ రాజకీయంలో చేరకండి అని చెప్పేసి కూడా మందుల శామ్యూల్ కాసేపటి క్రితమే వీడియో విడుదల చేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తం ఒకవైపు మందుల శామ్యూల్ క్షమాపణ చెప్పినా ఇంకా మాత్రం కొంత బీజేపీ నుంచి హిందూ సంఘాల నుంచి మాత్రం ఒక ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురిపైన కేసులు నమోదు చేస్తానము, ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు నమోదు చేస్తానని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనబడుతోంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధగా అనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ మీ వ్యవస్థ పట్ల కానీ మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.